మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సరే, మీ కెరీర్ లో ఇక్కడ గోవాకు సంబంధించి చాలా పిఎంని కలిశారు అని నేను విన్నాను. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నేను 86 లో బర్త్డే నేల నుంచి నేను ఇక్కడ గోవాలో పోలీస్ డిపార్ట్మెంట్ బర్త్డే అయిన తర్వాత నా కెరియర్ లో అప్పటి నుంచి 86 లో రాజీవ్ గాంధీ గారు పిఎం గా ఉండేవారు. అప్పటి నుంచి నేను రిటైర్ అయిన 2023 లో, అంటే పిఎం మోదీ గారి, ప్రజెంట్ మోదీ గారు, వాటి వరకు అందరు పిఎం డ్యూటీ చేస్తున్నాను. భాగ్యం నాకు దక్కింది. ప్రతి అప్పటి నుంచి 86 నుంచి 80 వరకు ఉంటే రాష్ట్రపతి మొత్తానికి డ్యూటీ చేశాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి మాకు ఒక అది అదృష్టం అన్నమాట. ఎవరికి రాదు అది. నేను దగ్గర నుండి చూడొచ్చు అన్నమాట. వాళ్ళకి ఎస్కార్ట్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి సో మాకు అనుభవం. ప్రతి సివిల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి అది రాదు. పోలీస్ డిపార్ట్మెంట్ సొంతం అన్నమాట. ఓకే సార్, గోల్డ్ మెడల్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? గోల్డ్ మెడల్ అది మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, అది కన్యాకుమారి కేసు, మర్డర్ కేసుకి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు మాకు డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత, 15 సంవత్సరాలు క్యారియర్ అయిన తర్వాత నువ్వు అప్లై చేసుకోవాలన్నమాట. ఫుల్ క్యారియర్ నువ్వు ఏమేం చేస్తావు, అచీవ్మెంట్స్ ఏమేమి దాని రిప్రజెంట్ చేసి ఒక ఫైల్ తయారు చేసి గవర్నమెంట్ సప్లై చేయాలి. అంటే మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి పంపిస్తారు, స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ అంతా చూసి అప్పుడు సీఎం గోల్డ్ మెడల్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. మనకి ఆంధ్రాలో కూడా ఇస్తారు కదా, నారా చంద్రబాబు ఉన్నప్పుడు సీఎం గారు ఉన్నప్పుడు. అలాగే నేను ఉన్నప్పుడు, ఇప్పుడు నా క్యారియర్ అప్పుడు నేను 08 లో 085, 95, 05, 8 23 years సర్వీస్ అయినా ఆల్రెడీ 08. సో అప్పుడు నేను రాశాను అన్నమాట. అప్పుడు నేను ఫస్ట్ కానిస్టేబుల్ కానించి 23 సంవత్సరాల జర్నీలో నేను ఏమేమి చేస్తాను, నా రివార్డ్లు అవన్నీ దాని మీద పెట్టేసి ఫైల్ తయారు పంపించాను. పంపించిన తర్వాత నాకు శాంక్షన్ అయింది నా రికార్డు చూసి. సీఎం గోల్డ్ మెడల్. సూపర్ సార్, సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్. అంతే కదా సార్, మరి ఏదైనా మన సాధించేమనేది చెప్పుకోవడం కాదు, ఆ గోల్డ్ మెడల్ చూడగానే చాలా ఇన్స్పిరేషన్ అనేది అవుతుంది. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ గురించే చెప్తాను. ఓకే, ఒక్కరి మీద ఎప్పుడు ఆధారపడదు, మీ సొంత కాలం నిలబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలా ముఖ్యంగా. ఓకే, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు తప్పు అంటే సరిదిద్దుకోవాలా. ఒకసారి జరుగుతుంటే తప్పులు, కానీ వాటిని సరిదిద్దుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా సార్? పాప బాబు. మ్యారేజ్ అయిపోయి ఇద్దరికి? ఓకే, ఎక్కడ సార్ ఉండేది? మా పాప వచ్చి దుబాయ్ లో ఉంది. ఓకే, పెళ్లి అయిపోయింది. అల్లుడు పాప దుబాయ్ లో ఉంటారు. మా కుమారుడు ఇక్కడే ఉంటారు. ఓకే, ఆయన పోలీసేనా సార్? లేదు. ఓకే, అంటే చాలా మంది మీరు అన్నట్టు మీ అబ్బాయిని పోలీస్ చేయాలనుకోలేదా మీరు? నేను అనుకున్నాను, కానీ అబ్బాయికి ఇష్టం లేదు. ఓకే, ఇంక ఫోర్స్ చేయలేదు? నేనే ఫోర్స్ చేయలేదు. ఓకే, ఇష్టం లేకపోతే నువ్వు మామూలుగా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏ కెరీర్ ఎంచుకుంటే దాని ప్రకారం నువ్వు ఓపెన్ చేస్తున్నాను. సో అబ్బాయి సివిల్ లో ఉన్నాడు. ఓకే, నెట్వర్క్ ఇంజనీర్ అన్నమాట. పనిచేస్తున్నాడు, బ్రాడ్బ్యాండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓకే సార్, గోవాలో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటిస్తే మనకి సేఫ్, దాని గురించి కొంచెం అవేర్నెస్. గోవాలో ఏంటంటే చిన్న స్టేట్ కాబట్టి అడుక్కడుక్కు నీకు ట్రాఫిక్ పోలీసులు కనపడుతూనే ఉంటారు. మన ఆంధ్ర లాగా పెద్ద పెద్ద జిల్లాలు, ఒక జిల్లా వచ్చేసి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం గోవా కలిసి 150 కిలోమీటర్లు అంత ఏరియా ఉంటుంది. సో నీకు ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ. మనకేంటంటే మనకు ఊరి దగ్గర ఎవరు కనిపించరు కదా. మన ఊర్లో ఇప్పుడు మన సీఎం హైదరాబాద్ పోవాలంటే ఇక్కడ అమరావతి పోవాలంటే విశాఖపట్నం పోవాలి. విశాఖపట్నంకు మేము ఉండే చోటికి ఈ పక్క గుంతకల్ నుంచి బార్డర్ వస్తుంది అనమాట. ఎక్కడికి మళ్ళీ కర్ణాటక వస్తుంది అనమాట. అంత దూరం ఉంటుంది. గుంతకల్ నుంచి విశాఖపట్నం పోవాలి, అమరావతి పోవాలి. సో ఎవరికి తెలియదు అనమాట. జిల్లాలు పెద్ద ఎక్కువ ఇదే ఉండదు కాబట్టి నార్మల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి అవేర్నెస్ లేదు, పట్టించుకోరాలి. ఈడు అట్ట కాదు, ఆడ ఉండాలని ఉన్నట్టే ఈడికి వస్తారు అనమాట. వచ్చిన తర్వాత వదిలినప్పుడు పట్టుబడిపోతారు. ఎక్కువ చలాన్ల గినాలు ఎక్కువ ఫైన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అట్లా ఫ్రీగా వదిలితే వాళ్ళు మళ్ళీ కేర్ చేయరు. ఓకే, సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ ఫైన్? డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేసి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయింది అది యాక్చువల్ గా Okay. 185 సెక్షన్ అని Okay. దానికి సిఆర్ క్రైమ్ అయింది అనమాట. ఆహా ఇక్కడ ఓకే కేసు ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా సార్ ఒకళ్ళు పట్టుబడితే ఎలా ఉంటది ప్రొసీజర్ ఒకసారి చెప్పండి. పట్టుబడి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పట్టుబడితే ఇప్పుడు లేటెస్ట్ గా మొన్ననే రూల్ చేంజ్ అయ్యానమాట. సో మామూలుగా మేము చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో 185 సెక్షన్ వేసి చార్జ్ షీట్ పంపిస్తాం. సో దాని కోర్టు ఫైన్ వేస్తుంది అనమాట. ఓకే మామూలు రేషన్ నెగ్లిజెంట్, తర్వాత ఇప్పుడు వితౌట్ హెల్మెట్ అయిన పెంచేస్తున్నారు. అవును వితౌట్ హెల్మెట్ ఉంటే 10,000 పెంచేస్తున్నారు. అవును రాంగ్ రూట్ లో పోతే దానికి సపరేట్ గా అనమాట. ఇప్పుడు అప్డేట్ అయినాయి కాబట్టి సెక్షన్ లో సడన్ లో ఇవన్నీ పెరిగిపోతుంది అనమాట. ఓకే ట్రాఫిక్ సెక్షన్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఓకే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. స్మోకింగ్ కూడా చేయకూడదు. స్మోకింగ్ చేయకూడదు. ఓకే. స్మోకింగ్ 200 రూపాయలు ఫైన్ ఉంటుంది. అది ఫస్ట్ మేము ఉన్నప్పుడు, నేను టూరిస్ట్ లో ఉన్నప్పుడు ఎక్కువ కేసులు చేసేవాడిని స్మోకింగ్. ఓకే నాకు రికార్డు ఒక ఏరియాలో ఒక నెలకి 2 కేసులు చేయాలండి. అప్పుడు 200-300 చేసేవాడిని. ఓకే మన వాళ్ళు ఇంకొకరు తాగుతుంటారు కదా, డైరెక్ట్ ఫేస్ వాళ్ళకి తెలియదు. అవును మామూలుగా బోర్డులు వేసి ఉంటాయి, అంత బోర్డు చూడరు కదా. అవును. సో నేనేమంటానంటే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను అనమాట. నువ్వు ఫీజు కట్టు, ఇప్పుడు తప్పేపు అయింది కదా కాబట్టి నువ్వు కట్టు, నీకు జీవితాంతం నీకు గుర్తుంటది. ఒకటే నువ్వు వదిలిపెట్టడమా లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేయడం అని ఇష్టం అంటాను. ఓకే అట్లా కంపల్సరీ ఆ ఫైన్ అయితే కట్టు. ఓకే నో ఎక్స్క్యూజ్. ఓకే నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇచ్చినాడని చెప్పేసి నువ్వు ఇదేమైతే నువ్వు మర్చిపోతావా ఇంకా కంటిన్యూ చేస్తావా, గుర్తు రావాలన్నప్పుడు ఇస్తుంటాను. ఓకే సార్ ఇప్పుడు మాట్లాడి వాళ్ళ కేసులు చేస్తున్నారు. అలా కేసులు వేస్తారు కదా, ఇప్పుడు చాలా మంది బయట నుంచి వచ్చి సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ అనే వాళ్ళకి అంటే ఎలా వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఒక 5,000 పెట్టుకుని వస్తాడు, 10,000 పెట్టుకుని లేవంటే దాంట్లో అర్థం ఏముంది, డబ్బులు లేకుండా ఎట్లా వచ్చింది ఓకే ఒకటి ఉంటుంది. సో లేవంటే నువ్వు ఎందుకు ఏదో ఒకటి చేసి ఉంటావు, ఓవర్ యాక్షన్ చేసి ఉంటావు, తాగి ఉంటావు, ఇది ఉంటావు, అయ్యి ఉంటావు. ఓకే. సో దానికి కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు క్యాసినోలు అటెంటింగ్ పోతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అంటే ఫోన్లు జమానా కదా, ఫోన్ చేసుకుంటే ఫ్రెండ్స్ తీసుకొని పో అని చెప్తాను. వదిలేదే లేదు తప్పు చేస్తే.